ఫుడ్ అయితే ఆర్డర్ చేసాము. ఇక్కడ దొరికేవి చాలా తక్కువ అండి, చిన్న చిన్న స్నాక్స్ దొరుకుతాయి. బట్ ఏవో ఒకటి కొంచెం తినేసి వెళ్తే ఈవినింగ్ అంటే కొద్దిగా చీకటి పడుతుంది కాబట్టి అప్పటికల్లా కొంచెం రిలాక్స్ అవ్వచ్చు వెళ్ళి. ఇంకా కాఠ్మండూలో ఇంకా చూడాల్సిన ప్రదేశాలు చాలా ఉన్నాయి. అక్కడ దగ్గర దగ్గర ఇంకొక 2 days స్టే చేయాల్సి ఉంటుంది. చాలా టెంపుల్స్ చాలా బాగుంటాయట. ఫేస్ వాష్ చేసుకోవడం కానీ చేతులు కాళ్ళు కట్టుకోవడానికి ఇక్కడ వాటర్ వస్తున్నాయండి. హిమాలయాస్ లోపల నుంచి ఇట్లా ఫ్లో ఉంటుందంట, అంటే ఆ మౌంటైన్స్ లోపల నుంచి వస్తాయంట. ఇక్కడెక్కడ పవర్ అవేం లేదు కానీ ఒక పైప్ లో అరేంజ్ చేశారు, అక్కడ నుంచి అలా ఫ్లో వస్తూనే ఉంది. ఇవే వీళ్ళు యూజ్ చేస్తున్నారు. దారి ముందు పోయేవాళ్ళు అంటే వెళ్ళి వచ్చే వాళ్ళు ఉన్నారు కదా, ఆన్ ది వే ట్రావెలర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు ఏంటంటే ఈ వాటర్తోనే కొంచెం ఫ్రెష్ అయ్యి వెళ్తున్నారు. కొంచెం కాళ్ళు చేతులు కడుక్కుందాం మనం కూడా. థ్యాంక్ యూ. రెడీ వెజ్ నూడిల్స్ ఇక్కడ ఇవే దొరుకుతాయి ప్రస్తుతానికైతే మనకు అందుబాటులో ఉంది కాబట్టి టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. కొంచెం ఫాస్ట్గానే ప్రిపేర్ చేశారండి. నూడిల్స్ అవన్నీ వాళ్ళు ముందు ప్రిపేర్ చేసి పెట్టుకుంటారు కదా, కూరగాయలు అవి కట్ చేసేసి ఫాస్ట్గానే చేశారు. టేస్ట్ చూద్దాం. చాలా సాఫ్ట్ ఉంది నూడిల్, వేడివేడిగా ఉంది, బాగుంది. అన్నీ సరిపోయాయి, కరెక్ట్గా వేసారు టేస్ట్. నైస్, బాగుందండి. సాఫ్ట్ నూడిల్స్. అసలు నూడిల్స్ కానీ ఇక్కడ వాళ్ళు అంటే మనం రైస్ అలా తింటాం, ఇక్కడ వీళ్ళకి ఇది అలవాటు కదా బాగా. బాగుంది. వచ్చిన వాళ్ళు చాలామంది, ఇప్పుడు నేను వచ్చిన ఒక 10 minutesలోనే ఎంతమంది టూరిస్టులు వస్తున్నారు వెళ్తున్నారు. అక్కడ జనక్పూర్ చూసి వెళ్ళిన వాళ్ళే చాలామంది ఉన్నారు, ఎందుకంటే ఆ బొట్ట అవి పెట్టుకుంటారు కదా, అది తెలుస్తుంది. సో ఎంత ఫాస్ట్గా మనం ఈ ఘాట్ రోడ్ ఫినిష్ చేసుకుని వెళ్తే అంత మంచిది. చీకటి పడితే మళ్ళీ వీళ్ళు కూడా ఉండరంట, వీళ్ళని అడిగితే చెప్పారు. మేము కొంచెం సన్సెట్ అవుతున్నప్పటి వరకు ఉంచి వెళ్ళిపోతాము, ఇంకా నైట్ ఎవరు ఉండరు ఇక్కడ, ఎందుకంటే ఘాట్ రోడ్ కదా కొంచెం ప్రాబ్లం అవుతుంది. మళ్ళీ లైట్స్ అవన్నీ అరేంజ్ చేయాలి. సో చీకటి పడే లోపే మనం అంతా కంప్లీట్ చేసుకుని వెళ్తాం. దగ్గర దగ్గర 1000 మంది దాకా వస్తారట. అంటే ట్రావెల్ చేస్తున్న వాళ్ళు వెళ్ళిపోతారు కానీ వచ్చి ఫుడ్ తినే వాళ్ళు అయితే దగ్గర దగ్గర 1000 మందే ఉంటారు. పర్వాలేదు, మనకి అసలు ఇలాంటి ప్లేస్లో ఈ మాత్రమైన ఫుడ్ దొరుకుతుంది అని అంటే గ్రేట్. మీరు కానీ ఇది ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అండి. లైఫ్ టైం ఒక్కసారైనా సరే మనం ఏదైనా చూడాలి అని చెప్తాం కదా కొన్ని ప్లేసెస్ని, అందులో మనం కాఠ్మండూ రూట్ పర్టికులర్గా, ఎందుకంటే నేను ఇప్పుడు ఫస్ట్ టైం రావడం, జనక్పూర్ నుంచి కాఠ్మండూ రూట్ అయితే చాలా చాలా బాగుంది. ఎంజాయ్ చేస్తారు, నేచర్ లవర్స్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మీరు కూడా రావచ్చు. ఇక్కడ కూర్చుందాం. అసలు అదిరిపోయింది లొకేషన్ అయితే. చల్లటి వాతావరణం, వేడి వేడిగా టీ. భలే ఉంది, డిఫరెంట్ ఫ్లేవర్. కొంచెం దాల్చిన చెక్క ఫ్లేవర్ వస్తుంది, సిన్నమన్ పౌడర్ యాడ్ చేశారు కొద్దిగా. ఫస్ట్ టైం అండి లైఫ్లో నేనైతే ఇలాంటి లొకేషన్కి రావటం, ఇక్కడ కొంత టైం స్పెండ్ చేయడం. సినిమాల్లో లేకపోతే నార్మల్గా ఏదైనా వ్యూస్లో చిన్న చిన్న వీడియోస్ అలా ఉన్నప్పుడు అలా చూసేదాన్ని అంతే తప్ప ఎంత బాగుందో అని అనుకునేదాన్ని. బట్ మనం ఏదైనా గట్టిగా అనుకుంటే దేవుడు అది నెరవేరుస్తాడు అంటారు కదా, మేబీ నేను గట్టిగా అనుకున్నానేమో. ఎంత బాగుందో చూడండి. ఇక్కడంతా చాలా డిఫరెంట్గా ఉంది, ఎలా ఉంటారబ్బా అని అనిపించేస్తుంది ఒక్కసారి నాకు. వస్తున్న దారిలో ఎక్కడైతే మేము జనక్పూర్ దగ్గర బయలుదేరాము, అక్కడి నుంచి చూసుకుంటే కొంచెం ఒక జనక్పూర్ దాటుతున్నాం అనగా కొద్దిగా చల్లబడింది వాతావరణం. ఇంకా అప్పటి నుంచి కొంచెం ఈవినింగ్ అవుతూ ఉంది. మధ్యలో ఒక దగ్గర ఆగే ఆల్రెడీ మీకు అక్కడ చూపించాను, కొంత స్నాక్స్ తీసుకున్నాము. మళ్ళీ ఇంకా వెళ్ళే దారిలో అసలు ఈ లొకేషన్ చూసాక మాకు ముందు కదలబుద్ధి వేయట్లేదు, బట్ మేము వెళ్ళాల్సింది ఇంకా కొంచెం దూరం ఉంది. ఎలాగో చీకటి పడుతుంది కదా, చల్లటి వాతావరణంలో వేడివేడిగా టీ. ఇక్కడ ఏంటంటే చూసాను కదా కొన్ని రివర్స్ మేము అలా దాటుకుంటూ వచ్చాము. వీళ్ళ లైఫ్ స్టైల్ అంతా కూడా చాలా డిఫరెంట్గా ఉంది. వీళ్ళకి వెళ్ళడానికి ఈ రోడ్ అనేది హైవే, ఓకే ఇది మెయిన్ రోడ్, కాఠ్మండూ
దాటుకుంటూ వెళ్ళే రోడ్డు. కాకపోతే నార్మల్గా చిన్న చిన్న ఊర్లు దాటడానికి వెళ్ళి కేబుల్ బ్రిడ్జెస్ మాత్రమే ఉన్నాయండి. దానిపైన సైకిళ్ళు తొక్కుంటూ లేకపోతే నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. కొండల మీద దగ్గర ఇల్లు కట్టుకున్నారు స్టెప్ వైజ్గా. మళ్ళీ కల్టివేషన్స్ కూడా అంటే ఏమైనా పంటలు కూడా వీళ్ళు స్టెప్ కల్టివేషన్ చేస్తూ ఉన్నారు. ఒక పంట కొంచెం ఇలా చిన్నగా అరెకరం పావు ఎకరం అలా చేస్తూ ఉన్నారనమాట. చాలా బాగుంది రూట్ అంతా. ఘాట్ రోడ్ కూడా మీకు విజువల్స్లో చూపిస్తాను చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఘాట్ రోడ్ అనగానే తిరుపతి ఇవే గుర్తొస్తాయి కదా మనకి, కానీ ఇక్కడ వీళ్ళు ఉండేదే వీటి మీద కాబట్టి చాలా బాగుంది. బట్ ఈ జర్నీ అయితే అదరహో అదే చెప్తాను, మీరు మాత్రం మిస్ అవ్వద్దు ఇలాంటి మూమెంట్స్. పిల్లలతో పాటు కూడా రావచ్చు, మీరు ఘాట్ రోడ్లు బాగా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. సో ఎప్పటికప్పుడు నేను మీకు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. ఈ 9 days ఎలా ఉంది, ఎలా ఎంజాయ్ చేసాము, అసలు ఎలా రావాలి, ఎలా వెళ్ళొచ్చు, ఏంటి డీటెయిల్స్, స్టేయింగ్ అని ఇవన్నీ చెప్తాను కదా. ఫాలో అవుతూ ఉండండి.